ఫైనల్గా ఇవాళ ఎన్నికలు ముగిసిపోయాయని మనం భావించవచ్చు. మొత్తం మీద గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి మీ నివేదన ఎలా ఉంది? సార్ రాజేంద్ర సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచి ఓటింగ్ సంబంధించిన పోలింగ్ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తూ ఈ సమయం కూడా ఇప్పటికీ కూడా 6 గంటల సమయం మించిపోయినప్పటికీ కూడా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అలాగే 100 మీటర్ల లోపల ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఇంకనూ కూడా తూర్పుగోదావరి జిల్లా, ఒక రాజమండ్రి కాకుండా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగాను, అలాగే డాక్టర్ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల దగ్గరగా తమ ఓటు హక్కుని ఎట్టి పరిస్థితిలోనైనా వినియోగించుకోవాలని చెప్పి వేచి ఉండే పరిస్థితి అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సార్. ఏదైనప్పటికీ కూడా ఈసారి పెద్ద మొత్తంలో మహిళలు ఏదో మార్పును కోరుకుంటున్నట్టుగా మహిళలందరూ ఒక్కసాటిగా ఎక్కడ చూసుకున్నటువంటి, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసుకున్నా ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో కానీ, అలాగే మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే పురుషుల కన్నా ఆధిక్యంలో ఓటర్లకి మహిళలే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 48 లక్షల మంది మహిళలు ఈ రోజు రోడ్డు మీదకు వచ్చి ఉదయం నుంచి పడిగాపులు కాసి భోజనాలు లేకుండా కనీసం మండు టెండలో అలా నిలబడుతూ ఈ రాత్రి సమయంలో కూడా ఇంకా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ నాయకుడిని ఎన్నుకోవాలనే దృక్పథంతో వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి. ఎక్సలెంట్. మీరు చెప్తుంటే నిజంగా మహిళల మీద సహజమైనటువంటి గౌరవమే ఉంటుంది. బట్ ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా నిలబడి ఓటు వేసినటువంటి అమ్మలందరికీ మనం బీఆర్కే తరపున, అలాగే మీ తరపున, నా తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. సురేష్, ఇక చివరిగా ముగిస్తూ మనం ఇచ్చినటువంటి నివేదనలు ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి సంఘటనల గురించి చెప్పాం, అభ్యర్థుల యొక్క తీరు చెప్పాం, అలాగే అధికారుల యొక్క వ్యవహార సరళి గమనించమన్నాం. మనకున్నటువంటి సమాచారం మొత్తం క్షణం మారుమూల గ్రామాల నుంచి కూడా మనం సేకరించినటువంటి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాం. న్యాయ నిర్ణేతలుగా వాళ్ళకి ఎవరు కావాలో పాలకులుగా వాళ్ళే నిర్ణయించుకునేటటువంటి హక్కు, సందర్భం అలాగే ప్రజలకున్నది. కాబట్టి న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి వాళ్ళ ఓటర్స్ వాళ్ళు ఇచ్చే తీర్పు మనము ఓటింగ్ రోజు ఇవాళ అనేక విషయాల్ని చర్చించి చివరిగా మనం ఎప్పుడైతే రిజల్ట్స్ ప్రకటిస్తామో ఆ రోజు మనం ఇవాళ వేసినటువంటి అంచనాలు మారాయని కొంతమంది భావిస్తారేమో, కానీ మనకు ఆ బాధ్యత లేని పరిస్థితి మాత్రం లేదు. కారణం మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్టుకు కొన్ని పరిమితులు ఉన్నాయి, జర్నలిజంలో కొన్ని విలువలు ఉన్నాయి. అలాగే అన్నిటికీ సంబంధించినటువంటి గొప్ప బాధ్యత ఏది అనంటే ఓటర్స్ను కానీ ప్రజలను కానీ కన్ఫ్యూజ్ చేయకపోవడం, అలాగే అనవసరమైనటువంటి సమాచారాన్ని మనము ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకపోవడం. మరొకటి, వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి పెరిగేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విషయాలను మనము టచ్ చేయకపోవటం. ఎలా వ్యాపారం అనంటే ఒకడు ఓడిపోతాడు అని మనము ఒక నివేదిక ఇస్తే గెలిచేవాడు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నాం, మేము గెలిచాము అని చెప్పండి, మీకు డబ్బులు ఇస్తామని. ఇది వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిని ప్రోత్సహించటం, అందుకే దూరంగా ఉన్నాం. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలలో చిత్రీకరణ ఎలా అయితే ఉన్నదో, మొత్తం సమస్త సమాచారం ఏదైతే ఉన్నదో అది మాత్రమే మనం ఇవ్వాలి, కానీ మనము జ్యోతిష్కులాగా మారకూడదు. అలాగే బాధ్యత లేని జర్నలిజాన్ని అనుసరించకూడదు. రేటింగ్ పెరుగుతుంది కదా, లక్షలాది మంది చూస్తారు కదా, లేదా పార్టీలు గెలుపొందిన తర్వాత ఒకవేళ మనము గెలిచినటువంటి పార్టీని భుజాన వేసుకొని మోస్తే రేపు మనకి ఏదో ఒక ఆర్థికమైనటువంటి తోడ్పాటు ఉంటుంది కదా అని ఆలోచనలు చేసే కృత్రిమమైన నికృష్టమైనటువంటి పద్ధతి లేనటువంటి జర్నలిజాన్ని అనుసరిస్తున్నటువంటి ఒకే ఒక శక్తిగా, అఫ్కోర్స్ 1-2 ఛానల్స్ని మనం గౌరవించాలి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మనం మాత్రమే దేశభక్తులు అన్నట్టు ప్రవర్తించొద్దంట.
అలాగే మనది మాత్రమే జర్నలిజం అని ఘంటాపదంగా చెప్పుకునే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటా. అందులో సందేహం అక్కర్లా. ఎక్కడ ఎప్పుడు అవసరమో అప్పుడు మా గొంతు తప్పకుండా విప్పుతాం. అది మీడియా కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ప్రజలకు అనుబంధమైంది, ప్రజలకు సంబంధించింది అయినప్పుడు నిజంగా నిర్భయంగా నిలబడి మీకు ఆ సమాచారాన్ని ఇస్తాం, మీతో పంచుకుంటాం, మిమ్మల్ని యుద్ధానికి సిద్ధం చేస్తాం. ఇది నిరంతర ప్రయత్నం.